నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎన్నేళ్ల నుంచి ఈ బోనం చేస్తున్నారు? నేను 25 ఇయర్ నుంచి చేస్తున్నాను మేడం. 25 ఇయర్స్ నుంచి. అంటే బోనాల్లో ఎన్ని రకాల బోనాలు తయారు చేస్తారు మీరు? అంటే చాలా రకాలు చేస్తాను. ప్రతి ఒక్క కలర్తో బట్టి డిజైను, బిందెల నుంచి కుండల వరకు దేని మీద అయినా డిజైన్ వేస్తాను. అంటే బిందెలకి వాటికి అంటే తేడా ఏముంటుంది? అంటే ఇప్పుడు మట్టి కుండకి దీనికి తేడా ఏముంటుంది? మట్టి కుండ అంటే యూజ్ అండ్ త్రూ, ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ వాడొద్దు. బిందెలు అయితే ఎప్పటికీ కడిగి కొంచెం లోపల వాష్ చేసి పెట్టుకుంటే అది ఓ 5-6 ఏళ్ళ వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చేయించుకోవచ్చు. మట్టి కుండ అయితే ఒకసారి వాడితే మళ్ళీ వాడకూడదు. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మవారి రూపాలు కూడా మీరు చేస్తున్నారు, అది ఇదే డిజైన్ మళ్ళీ కుండ మీద చేయొచ్చా? అంటే చమ్కీలతోని ఎంత అలంకరణ చేయొచ్చా? చేయొచ్చు, కానీ అంత డబ్బులు పెట్టిన తర్వాత కుండ ఒకటేసారి వస్తుంది కదండి. దానివల్ల మీరు బిందెలు తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మేము 2500-3000కి ఇస్తాము. కుండ మీద అంటే ఒకటేసారికి అంత ఇవ్వలేరు కదా. మళ్ళీ ఇంతవరకు కూడా కుండ మీద చేస్తే మాకు అంత రాదు. అట్లా మెటీరియల్స్ అన్నీ అంటే ఇప్పుడు ఈ బిందె కాడ నుంచి మెటీరియల్స్ మీరే పెట్టుకుంటారా, లేదంటే కస్టమర్ తీసుకొచ్చి మీకు ఇస్తారా? కొంతమంది తీసుకొచ్చి ఇస్తారు, కొంతమంది తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకేమో వాళ్ళకి ఆర్డర్ పట్టుకొని చేసిస్తాము. ఇంకా కొన్ని అయితే మేమే, అంటే ఇట్లాగే వచ్చే వాళ్ళు వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు కదా నచ్చితే, అలా అని కొన్ని మేము కూడా చేస్తాం తీసుకొచ్చుకొని. ఎన్ని రోజుల ముందే చెప్పాలమ్మా? అంటే మీరు మాకు ఈ రోజే కావాలి అనుకుంటే చేసి ఇస్తారా? ఈరోజు కావాలనుకుంటే కష్టం కదండి. ఓ 3 days టైం తీసుకుంటాము. 3 days టైం తీసుకొని చేసిస్తాం ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి. ఇంకా వేరే వాళ్ళు అంటే ఇంకా ఎక్స్ట్రా మా తరపు నుంచి ఎక్స్ట్రా మేము చేసి పెడితే వాళ్ళకి తొందరగా ఇచ్చేస్తాం. ఏమైనా చేసి ఉంటే తొందరగా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ చేస్తూనే ఉంటాం. అట్లా డిజైన్స్ డిజైన్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారా, లేదంటే మీరే మీకు నచ్చిన డిజైన్ ఇట్లా చేస్తారా? అంటే మా దగ్గర ఉన్న డిజైన్లు మేము వాళ్ళకి చూపిస్తామండి. ఫుల్ వర్క్ ఉంటుంది, కొంచెం నార్మల్గా ఉంటాయి. అట్లా వర్క్ని బట్టి రేట్ తీసుకుంటాం. ఇది వచ్చేసి నెమలి డిజైన్ అంటాం. ఎన్ని రకాల డిజైన్స్ మీరు ఇక్కడ ప్రింట్ చేస్తారు? ఇక్కడ చాలా రకాల, అంటే అటు అమ్మవారి రూపం కావచ్చు, ఇక్కడ కూడా అమ్మవారి రూపాన్ని మీరు బిందెకి పెట్టడం జరిగింది. సో ఇలా ఎన్ని రకాల కుండలు మీరు తయారు చేస్తారు అమ్మవారి బోనం సమర్పణకి? అది నా మనసులో డిజైన్స్ అనేవి ఉండదు. నేను అనుకుంటే అది చేసేస్తానే ఉంటాను. ఏ డిజైన్స్ అయినా కానీ అది నా మనసులో ఏది వస్తే అది పెట్టేస్తాను. మీరు నేర్చుకున్నారా, లేదంటే ఇదే లేదు నేర్చుకోలేదు. చిన్నప్పటి నుండి డాడీ చేస్తుండేది. డాడీని చూసుకొని ఇంకా అట్లాగే నేర్చేసుకున్నా. ఇంకా నా సొంతంగానే చేస్తాను. ఏ డిజైన్ అయినా కానీ సొంతంగానే చేస్తాను. మీకు దాదాపు ఎన్ని ఆర్డర్స్ వస్తాయి అనేసి అనుకుంటున్నారు? చెప్పలేదండి, అంటే చెప్పలేము. రావచ్చు, ఓ 2000 కానీ 1500 కానీ 1000 కానీ. ఒకప్పుడు అయితే బాగా వచ్చేటివి, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. అంటే అప్పటికంటే ఇప్పుడు తగ్గింది. ఎందుకంటే అన్ని జాగాలలో పెట్టేస్తున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడికి రావడం కొంచెం తగ్గిపోయింది. అట్లా ఇప్పుడు తగ్గినాయి కొంచెం. అవి స్టార్టింగ్ అయితే 2000 వరకు వెళ్ళేది, ఇప్పుడు అంత లేదు. లేదు, పెళ్ళిళ్ళకు, గృహప్రవేశాలకి, ప్రతి ఒక్క దానికండి. ఎల్లమ్మ కుండలు అవన్నీ ఉంటాయి కదా, ఎల్లమ్మ పండుగలు చేస్తారు, దానికి ప్రతి ఒక్క దానికి ఇక్కడ దొరుకుతాయి. ఏదైనా కానీ ఎల్లమ్మ దొంతులని మీరు తెచ్చుకొని, లేదంటే మీ దగ్గర కాకుండా బయట నుంచి తెచ్చుకొని ఇచ్చిన వాళ్ళు? బేగం బజార్ నుంచి తెచ్చుకుంటామండి. ఒకటేసారి తెచ్చుకొని ఇంకా అవి అయిపోయేదాకా కంటిన్యూ చేస్తాం. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తెచ్చుకుంటాం. సో మీరు చూస్తున్నారు కదా,
ఇక్కడ అంటే కుండల మీద కస్టమర్ చెప్పిన డిజైన్సే కాకుండా అమ్మకి ఏది తోస్తే అంటే ఈ డిజైన్ నాకు నచ్చింది అని అనిపిస్తే ఆ డిజైన్ నేను చేసేస్తాను అని చెప్తున్నారు. అంతేకాకుండా మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కుండ మీద ఆల్రెడీ అమ్మవారి ప్రతిష్ట మొత్తం డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇట్లనే ఓన్లీ బోనాల టైంలో కాకుండా గృహ ప్రవేశాలకు పెళ్ళిళ్ళకు కూడా ఇక్కడ చాలా అందంగా డిజైన్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇది నెమలి డిజైన్ అంట, ఎంత చక్కగా అలంకరించారో, అసలు ఎంత బాగుంది చూడండి. అసలు ఇక్కడ ఉన్న వాటిల్లో అసలు ఇది ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. అండ్ అంతేకాకుండా మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3-4 రకాల డిజైన్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. మరిన్ని డిజైన్స్ చూసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి. సో ప్రస్తుతం మనతో పాటు రవి గారు ఉన్నారు. చెప్పండి, ఎన్నేళ్ల నుంచి అమ్మవారికి కుండ డిజైన్ చేస్తున్నారు? ఇప్పుడు మేము నీలస్ అంటే నాకైతే ఇప్పుడు 47 ఇయర్స్. నాకు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అంతకంటే ముందు మా నాన్న వాళ్ళు మా మమ్మీ వాళ్ళు చేశారు. అంతకంటే ముందు మా నాన్నమ్మ చేసింది. అంతకంటే ముందు మా నాన్నమ్మ వాళ్ళ అత్త కూడా చేసింది. ఇప్పుడు కమ్సే 140 ఇయర్స్ 130 ఇయర్స్ అవుతుంది. 140 ఇక్కడే మొండ మార్కెట్. ఎలాంటి డిజైన్స్ అంటే కస్టమర్స్ వచ్చి ఎలాంటి డిజైన్స్ అడుగుతారు? అండ్ మీరు ఒకవేళ వాళ్ళు చెప్తే ఎన్ని రోజుల ముందు చెప్పాలి మీకు? వాళ్ళు చెప్పాలంటే ఒక 3 days 2 days ముందు చెప్తే 3 days ముందు చెప్తే మేము చేసి పెడేస్తాం. వాళ్ళు ఎలాంటి డిజైన్ చేయమంటే అలాంటి డిజైన్ చేసి ఇస్తాం. కుందన్ వర్క్ ఉంటుంది మొత్తం. ఇట్లా బిందెలు ఉంటాయి, అట్లా బిందెలు ఉంటాయి. ఇట్లా కుండల పైన డిజైన్ చేస్తాం, ఇట్లా బిందెల పైన కూడా డిజైన్ చేస్తాం. ఇప్పుడు శివశక్తులు వేసుకుంటారు కదా, ఇప్పుడు బోనం ఎత్తుకుంటారు కదా, వాళ్ళకు కూడా డిజైన్ చేసి ఇస్తాం. అట్లా శివశక్తులు కానీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళు అంటే ఇట్లా డిజైన్ చేస్తారు. పెళ్లి కుండలు కానీ బోనాలు కానీ అన్నీ చేసి ఇస్తాం. బిందెలు ఎట్లుంటాయి ఇలా కుందన్ ఇట్లా బిందెలు అంటే కుందన్. ఇది కుందన్ వర్క్ అంటారు మొత్తం. కుందన్ వర్క్ డిజైన్ పేరు అంటే బిందెల పైన కుందన్ వర్కే వస్తుంది. స్టోన్ వర్క్ అట్లా అంటాం అంతే, ఇంకా ఏం లేదు. వాళ్ళు ఎలాంటి డిజైన్ అట్లా చెప్తే అట్లా. గూగుల్ పే ఇప్పుడు చూస్తారు కదా, గూగుల్లో చూస్తారు కదా, గూగుల్లో చూసి చెప్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూసి చెప్తారు. అట్లాంటి డిజైన్స్ కూడా చేస్తారు. డిజైన్ చెప్తే ఆ డిజైన్ ని మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు, కంపల్సరీ చేసిస్తాం. వాళ్ళు ఎలాంటి డిజైన్ అయినా తీసుకురండి, ఎంత హార్డ్ అయినా తీసుకురండి, ఎంత ఈజీ అయినా తీసుకురండి అని ప్రతి ఒక్కటి చేసి. ఎంతసేపు పడుతుంది మీకు అంటే ఒక్క బోనం తయారు చేయడానికి? ఇప్పుడు ఇది ఒక బోనం, ఇది ఒకటి చేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? మినిమం 3 days పడుతుంది. 3 days పడుతుంది. ఎందుకంటే కూర్చొని సింగిల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి అంటే పెట్టే వరకు టైం ఎక్కువ పడుతుంది. సో వింటున్నారు కదా, ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇది ఒక డిజైన్. సో అంటే కొంతమంది పోటీతో అంటే ఇది బాగుండాలి, పాత ఎందుకు ఇప్పుడు ఇదే కదా ట్రెండ్ అనుకున్న వాళ్ళైతే ఇలా డిజైన్ చేయించుకుంటారు. పాతకాలం వాళ్ళకి తెలిసిన అంటే పాత ఆచారాలు తెలిసిన వాళ్ళైతే మంచిగా కుంకుమ పసుపు బొట్లు పెట్టి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. సో మనం ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి, అవి కూడా విజిట్ చేసి అసలు ఎలా ఉంటుంది ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? నేనా భరత్ నగర్ అండి. భరత్ నగర్ నుంచి. సో అమ్మవారికి బోనం తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎలాంటి బోనం ఇష్టపడుతున్నారు, ఎలాంటి తీసుకెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఎప్పుడు మేము కుండలతోనే చేస్తాం కదా, అది ఆలోచిస్తున్నాను, ఇది చూద్దాం ఇది చూద్దామని. కానీ ఆచారం అంటే ఇదే మాకు, పాత కుండలే. దాన్ని బట్టి అది ఇప్పుడు కొత్త ఫ్యాషన్ కాబట్టి కొంతమందికి అంటే ఉన్నవాళ్ళు ఉంటారు కదా, ఫ్యాషన్ కోసం తీసుకెళ్తారు. అంతేనా? అంతే. సో ఇప్పుడు మీరేం తీసుకోవాలనుకుంటున్నారు? మాకు ఇదే నడుస్తుందండి. అమ్మవారికి పోచమ్మకి అయితే మేము ఇట్లనే ఎక్కిస్తాం. ఇంట్లో అయితే మామూలుగా బిందెలు ఉంటాయి మాకు, ఇంటి దేవుడికి బిందెతో లోపలికి తీసుకొస్తాం. బయటకంటే మేము ఇట్లనే తీసుకుంటాం. ప్రతి ఏటా ఇక్కడికే వస్తారా తీసుకోవడానికి? లేదు, మా ఇంటి దగ్గరకు తీసుకుంటాము. ఈసారి ఇటు వచ్చాము వెండి కోసం, అట్లా అని చూద్దామని వచ్చిన. మా ఇంట్లో అమ్మవారికి చిన్న గురుగులు ఉంటాయి కదా, తీసుకుందామని వచ్చాను. సో ఎవరికైనా అంటే అమ్మవారికి సమర్పించడానికి అందమైన కుండలు అలంకరణ ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా మోండా మార్కెట్కి రావాల్సిందే. ఒకవేళ కావాలనుకుంటే ఒక 3 days ముందు వచ్చి చెప్తే వాళ్ళు ఆర్డర్ చేసి ఇస్తారు. అండ్ మీరు చెప్పిన డిజైనే కాకుండా వాళ్ళకి నచ్చిన డిజైన్ మీకు శాంపిల్గా చూపించి మరి ఆ డిజైన్ని మంచిగా అలంకరించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అమ్మవారి ప్రతిష్ట కూడా మంచిగా దాని మీద డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మోండా మార్కెట్ని విజిట్ చేయండి. మంచి అలంకరణతో కూడిన కుండలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ కిరణ్తో జ్యోతి, పల్లవి టీవీ.